ఇప్పుడైతే యూరోప్ నుంచి ఒక్కటే మాట గట్టిగా వినిపిస్తుంది, ట్రంప్ గారు మీకు కావాలంటే 1951 అగ్రిమెంట్ ఉంది, దాన్ని వాడుకోండి, గోల్డెన్ డోమ్ కావాలంటే కట్టుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ దేశాన్ని అమ్మేమని బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి? ఇది భావోద్వేగం కాదు, ఇది లాజికల్ గా చీల్చి చెప్తున్నటువంటి ప్రశ్న. దీన్ని బట్టి ఒక విషయం క్లియర్ గా అర్థమవుతోంది, ట్రంప్ చెప్తున్న రష్యా భయం, చైనా భయం అసలు కారణాలే కావు, ఇవన్నీ కేవలం ఎక్స్క్యూజెస్ మాత్రమే. అసలు ట్రంప్ రియల్ గోల్ ఏంటి? అదేంటంటే అమెరికా ఆధిపత్యాన్ని చూపించడం, మ్యాప్ మీద అమెరికా బౌండరీని ఇంకొంచెం పెంచడం. ఇప్పుడు ఈ మాటల యుద్ధాన్ని మనము పక్కన పెడితే గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ కాస్త సీరియస్ గా మారిపోయింది. ట్రంప్ ఎప్పుడైతే ఫోర్స్ అయినా సరే నేను తీసుకుంటాను అనే హింట్ ఇచ్చాడో డెన్మార్క్ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయింది. వెంటనే తన మిత్ర దేశాలైనటువంటి నాటో కంట్రీస్ ని హెల్ప్ అడిగింది. దీని రిజల్ట్ ఏంటంటే ఒక్కొక్కటిగా అంటే ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, యూకే, నెదర్లాండ్స్ వాళ్ళ సోల్జర్స్ ని గ్రీన్లాండ్ కి పంపాయి. ఈ మిషన్ కి వాళ్ళు పెట్టినటువంటి పేరు ఆపరేషన్ ఆర్కిటిక్ ఎండ్యూరెన్స్. ఈ పేరు వింటేనే చాలా పవర్ఫుల్ గా ఉంది కదా, కానీ ఇందులో ఉన్నటువంటి సోల్జర్స్ కౌంట్ వింటే మీకు నిజంగా నవ్వొస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఫుల్ స్కేల్ వార్ కాదు, ఇది జస్ట్ ఒక వార్నింగ్ షాట్. మేము చూస్తున్నాం, ఇక్కడికి వచ్చేసాం అనే ఒక క్లియర్ మెసేజ్ అన్నమాట. అంటే అర్థం ఏంటి? గ్రీన్లాండ్ ఇప్పుడు కేవలం ఒక రాజకీయ అంశం అయితే కాదు, ఇది ఒక మిలిటరీ సిగ్నల్ జోన్ అయిపోయింది. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మొత్తం కలిపి ఈ అన్ని దేశాలు పంపినటువంటి సోల్జర్స్ యొక్క కౌంట్ ఎంతనో తెలుసా? 37 మెంబర్స్. అవును, మీరు కరెక్ట్ గానే విన్నారు, 37,000 కాదు, 3,700 కాదు, జస్ట్ 37 మెంబర్స్ మాత్రమే. ఇంకా ఫన్నీ విషయం ఏంటంటే దీన్ని బ్రేక్ డౌన్ వింటే అసలు మనకు నవ్వు ఆగదు. ఫ్రాన్స్ నుంచి 15 మెంబర్స్, జర్మనీ నుంచి 13 మెంబర్స్, స్వీడన్ నుంచి 3 మెంబర్స్, నార్వే నుంచి 2 మెంబర్స్, నెదర్లాండ్స్ నుంచి ఒక నేవీ ఆఫీసర్, యూకే అంటే బ్రిటన్ నుంచి ఒక మిలిటరీ ఆఫీసర్. ఇక ఇది చూసి ఇంటర్నేషనల్ ట్రోలింగ్ మామూలుగా జరగలేదు. ఒకడు ఏమంటున్నాడు అంటే, ఏంటి బ్రిటన్ ఒక్కనే పంపిందా? వాడు జేమ్స్ బాండ్ అమ్మ మొగుడై ఉంటాడు, ఒక్కడే చాలు అందరిని లేపేయడానికి. ఇంకొందరు అయితే ఇది ఆపరేషన్ కాదు, ఇది ఒక క్లోన్ షో, అంటే ఒక జోకర్ షో అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు అసలు యుద్ధానికే రాలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలతో గొడవ అయితే వీకెండ్ పేరుతో కాస్త సరదాగా పార్టీలు చేసుకోవడానికి వచ్చారు అంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఆపరేషన్ ఆర్కిటిక్ ఎండ్యూరెన్స్. ఈ పేరు వింటే వార్ లాగా ఉంది, కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఇది ఫైట్ కాదు, ఇది ఫైర్ కాదు, కానీ ఇది ఒక సిగ్నల్ మాత్రమే. మేము ఇక్కడ ఉన్నాము, మీరు జాగ్రత్తగా ఉండండి అనే ఒక మెసేజ్. అంటే ఇది కేవలం ఒక సింబాలిక్ మాత్రమే. ఇప్పుడు డెన్మార్క్ కి మేము ఉన్నాము అని చెప్పడానికి పొలిటికల్ గా వారు ఇచ్చినటువంటి ఒక సింబాలిక్ మెసేజ్ అని వాళ్ళు సాఫ్ట్ గా కవర్ చేసుకుంటున్నారు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. ఈ 37 అనే నంబర్ చిన్నదైనా కూడా దీని వెనకాల ఉన్నటువంటి ఆర్డర్స్ మాత్రం చాలా సీరియస్. డెన్మార్క్ డిఫెన్స్ మినిస్ట్రీ తన సోల్జర్స్ కి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసింది, అదే షూట్ ఆర్డర్స్. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్న పాయింటే. గ్రీన్లాండ్ గడ్డ మీద అనుమతి లేకుండా ఎవరు వచ్చినా సరే, ఏ దేశం వాళ్ళు వచ్చినా సరే, వాళ్ళు శత్రువులైనా మిత్రులైనా వాళ్ళని ఇన్వేడర్స్ గానే చూడాలి, వెంటనే కాల్పులు జరపాలి. ఈ ఆర్డర్స్ ని డానిష్ మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ సోరెన్ హ్యాండర్సన్ అతను కూడా అధికారికంగా కన్ఫర్మ్ చేశాడు. ఆయన మాటలు చాలా క్లియర్, దాడి జరిగితే తిరిగి కొట్టడం మా బాధ్యత, మా చట్టం కూడా అదే చెప్తుంది. ఇక్కడ ఒక కీలకమైన లైన్ ఉంది, అదేంటంటే దాడి జరిగితే. ఎందుకంటే ప్రస్తుతం అమెరికాకు గ్రీన్లాండ్ లో లీగల్ పర్మిషన్ అయితే ఉంది, బేస్ ఉంది, సిబ్బంది కూడా ఉన్నారు, కాబట్టి ఇప్పుడే అమెరికన్ సోల్జర్స్ ని కాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఒకవేళ మేము మొత్తం టెరిటరీని ఆక్రమిస్తాము అనే ఒక ఉద్దేశంతో అమెరికా గ్రీన్లాండ్ పైన దాడి చేస్తే డెన్మార్క్ నుంచి అయితే ఖచ్చితంగా కౌంటర్ వస్తుంది. ఇది ఖచ్చితంగా పొలిటికల్ అయితే కాదు, ఇది కేవలం మిలిటరీ రియాక్షన్ మాత్రమే. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు బయటకు చూస్తే ఇది ఒక సింబాలిక్ మిషన్ లా మనకు కనిపిస్తా ఉండొచ్చు, కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం ట్రిగ్గర్స్ పై ఫింగర్స్ రెడీగా ఉన్నాయి. ఒక్క తప్పు అడుగు, ఒక్క తప్పు ఆర్డర్, మాటల యుద్ధం నిజమైన కాల్పుల యుద్ధంగా మారడానికి ఎంతో సమయం పట్టదు. అందుకే ఇప్పుడు గ్రీన్లాండ్ కేవలం ఐలాండ్ కాదు, అదొక ఫ్లాష్ పాయింట్. గమనిస్తే ఇక్కడ ఒక చాలా పెద్ద పారాడాక్స్ ఒకటి ఉంది. అమెరికా ఒక నాటో కంట్రీ, డెన్మార్క్ కూడా ఒక నాటో కంట్రీ. ఇప్పుడు నాటో రూల్ ఏంటి? ఒక నాటో దేశం మీద దాడి జరిగితే మిగతా అన్ని దేశాలు కలిసి దాన్ని కాపాడాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక భయంకరమైన సిచ్యువేషన్ మీరు ఇమాజిన్ చేసుకోండి. ఒక్క నాటో కంట్రీ ఇంకొక నాటో కంట్రీ మీదనే దాడి చేస్తే, ఒకవేళ ట్రంప్ నిజంగానే తన స్పెషల్ ఫోర్సెస్ ని గ్రీన్లాండ్ పైన దింపితే, అలాగే ముందుగా మాట్లాడుకున్నట్టు డానిష్ సోల్జర్స్ వాళ్ళందరినీ ఇన్వేడర్స్ గా పరిగణంలోకి తీసుకొని వాళ్ళని కాల్ చేస్తే, అప్పుడు ఏమవుతుందో తెలుసా? అది కేవలం ఫైరింగ్ మాత్రమే కాదు, అది నాటో కూటమి అంతానికి ఆరంభం.
ఎందుకంటే ఒక్క నాటో దేశం ఇంకో నాటో దేశం పైన కాల్పులు అనేవి జరిపితే ఆర్టికల్ నంబర్ 5 పనికిరాదు, మొత్తం సిస్టమే కూలిపోతుంది. ఇటువంటి పరిస్థితి ఎవరికి కావాలి తెలుసా? ఒక చైనా, ఒక రష్యా వాళ్ళకి కావాలి. వాళ్ళైతే ఎన్నో ఏళ్ళుగా కోరుకుంటున్న విషయం ఇదే. ఏంటిది? నాటోలో చీలిక, మిత్ర దేశాల మధ్య యుద్ధం, అమెరికా లీడర్షిప్ పైన సందేహం. ఇక ఇప్పుడు చూస్తే ఒక చిన్న ఐలాండ్ గురించి మొదలైన ఈ చిన్న గొడవ ప్రపంచంలోనే అతి పెద్దదైన ఒక మిలిటరీ కూటమిని ముక్కలుగా చేసే స్థాయికి వచ్చింది. కానీ ఫ్రెండ్స్, యుద్ధం అంటే కేవలం బార్డర్ల దగ్గర జరిగే యుద్ధం కాదు. ఇది అటు ఎకనామీలో జరుగుతూ ఉంది, ఇటు పార్లమెంట్స్ లో జరుగుతూ ఉంది, అటు బ్యాంక్స్ లో జరుగుతూ ఉంది, ఇక మనకు తెలిసినట్టుగా టారిఫ్ లో కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, యూరోప్ చేతిలో ఉన్నటువంటి బజూకా ఏంటి, అమెరికా నరాలపైన ఇండియా ఇచ్చినటువంటి సైలెంట్ దెబ్బ ఏంటి, అవి తెలుసుకోవాలంటే ఇండియా కూడా టారిఫ్ వేసింది అన్న మాట ఎందుకు కీలకమో నేను ఇప్పుడు చెప్తా, కాస్త ఓపిక పెట్టండి. ఎందుకంటే ట్రంప్ అనుకున్నది ఒకటే, నేను 10% టారిఫ్ అన్న చాలు, యూరోప్ దేశాలన్నీ భయపడి వెనక్కు తగ్గుతాయి అని. కానీ ఇక్కడ చూసే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. యూరోప్ దేశాలు ఇప్పుడు భయపడడం మానేశాయి. అంతేకాదు వాళ్ళ దగ్గర ఉన్న మోస్ట్ డేంజరస్ ఎకానమీ వెపన్ ని బయటకు కూడా తీసుకొచ్చాయి. దాని పేరే యాంటీ కోవర్జియన్ ఇన్స్ట్రుమెంట్. ఈ పేరు వినడానికి కాస్త టెక్నికల్ గా ఉంది కదా, కానీ దీన్ని స్వీడన్ కు చెందినటువంటి యూరోపియన్ పార్లమెంట్ మెంబర్ అయినటువంటి క్యారెన్ కాల్స్బ్రో ఒక్క మాటలో చెప్పేశారు, ఇది మా బజూకా. అవును, సింపుల్ గా చెప్పాలంటే ఇది మా ఎకనామిక్ బజూకా. ఆమె ఓపెన్ గా ఒక క్లియర్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా మాత్రం మా మీద టారిఫ్లతో, ట్యాక్సెస్ తో దాడి చేస్తే మేము మా దగ్గర ఉన్న ఈ బజూకాని వాడటానికి ఏ మాత్రం వెనక్కి తగ్గం. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ బజూకా అంటే ఏంటి? ఈ బజూకా అంటే ఇదొక ప్రత్యేకమైన యూరోపియన్ లా. ఈ లా ప్రకారము ఏ దేశమైనా సరే, అది అమెరికా అయినప్పటికీ యూరోపియన్ యూనియన్ ను రాజకీయంగా లొంగ తీసుకోవడానికి ఎకనామిక్ బ్లాక్ మెయిల్ చేస్తే యూరోప్ కూడా ఆ దేశంపై ఏ స్థాయి శాంక్షన్ అయినా వేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే, నువ్వు మా కార్ల మీద టారిఫ్ వేస్తే మేము మా సాఫ్ట్వేర్ మీద టారిఫ్ వేస్తాం, నువ్వు మా స్టీల్ మీద దాడి చేస్తే మేము మీ ఐఫోన్స్ ని ఆపేస్తాం. అంటే ఇది టిట్ ఫర్ టాట్ కాదు, ఇది ప్యూర్లీ ఎకనామిక్ వార్, లేదా ఇది సింపుల్ గా చెప్పాలంటే ఎకనామిక్ కౌంటర్ అటాక్. ఇదంతా మాటల్లోనే కాదు. ఈ డెసిషన్ తీసుకోవడానికి ఆదివారం బ్రెజిల్ లో ఒక హై టెన్షన్ ఎమర్జెన్సీ మీటింగ్ అనేది జరగబోతా ఉంది. అంటే అర్థం ఏంటి? ట్రంప్ అడుగుతున్నటువంటి టారిఫ్ గేమ్ అనుకుంటే యూరోప్ తెచ్చింది ఎకనామిక్ వార్ గేమ్. ఇప్పుడు స్కేల్ మారింది, బెదిరింపులు మారాయి, వెపన్స్ కూడా మారాయి. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, యూరోపియన్ యూనియన్ లో ఉన్న 27 దేశాల అంబాసిడర్స్ అందరూ కలిసి ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారంట. ఈ మీటింగ్ అరేంజ్ చేసింది సైప్రస్ అనే ఒక దేశం. అక్కడ జరుగుతున్న డిస్కషన్స్ అసలు లైట్ గా అయితే లేవు, చాలా సీరియస్, చాలా హై టెన్షన్. ఇక్కడ హాట్ టాపిక్ ఏంటో తెలుసా? ట్రంప్ ని ఎలా ఎదుర్కోవాలి, ఈ బజూకాను ఎప్పుడు ఫైర్ చేయాలి, ఇప్పుడైనా లేదా ఇంకొంతకాలం ఆగాల. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యూరోప్ డిఫెన్స్ మోడ్ లో లేదు, అటాక్ మోడ్ లోకి వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. యుఎస్ ఇంటర్నల్ వార్. ట్రంప్ కి ఇప్పుడు బయట దేశాలతోనే కాదు, సొంత దేశంలోనే, సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైపోయింది. మీకు తెలుసా ఫ్రెండ్స్, అమెరికాలో ఒక క్లియర్ రూల్ ఒకటి ఉంది. ఏ దేశం మీదైనా టారిఫ్ వేయాలంటే ప్రెసిడెంట్ కాదు, కాంగ్రెస్ పర్మిషన్ కావాలి. అంటే అమెరికన్ పార్లమెంట్. ఇది ఎవరో అన్న మాట కాదు, అమెరికా రాజ్యాంగ నిర్మాతలలో ఒకరైన జేమ్స్ మ్యాడిసన్ రాసినటువంటి ఆర్టికల్ 1 లోనే క్లియర్ గా ఉంది. అందులో ఏమంటుందంటే, పన్నులు వేసే అధికారం పూర్తిగా చట్టసభలదే, ప్రెసిడెంట్ చేతిలోది కాదు. కానీ ట్రంప్ ఏం చేస్తున్నారు తెలుసా? కాంగ్రెస్ ని అడగలేదు, పర్మిషన్ తీసుకోలేదు, డైరెక్ట్ గా ఒక పాత చట్టాన్ని దుమ్ము దులిపి బయటకు తీసుకొచ్చాడు. అంటే బయట యూరోప్ దేశంతో యుద్ధం ఒకటి, లోపల అమెరికా రాజ్యాంగంతో యుద్ధం ఒకటి. అసలు ట్రంప్ ఇప్పుడు వాడుతున్నది ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ పవర్ యాక్ట్ 1977. ఈ చట్టం అసలు ఏం చెప్తుందంటే, దేశానికి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రమే ప్రెసిడెంట్ అనేవాడు సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంటో తెలుసా? గ్రీన్లాండ్ వేరే దేశం చేతిలోనికి వెళ్ళిపోవడం ట్రంప్ కి ఎమర్జెన్సీ. ట్రంప్ కి మాత్రమే కాదు, అమెరికాకి కూడా ఎమర్జెన్సీ. అందుకే నేను ఈ పవర్ ని వాడుతున్నాను అని చెప్తున్నాడు. ఇక ఈ మాటలతోనే అమెరికాలో రచ్చరచ్చ మొదలైంది. ముఖ్యంగా డెమోక్రాట్స్ దాదాపుగా మాక్సిమం % ఈ డెసిషన్ కి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇక సెనెట్ మైనారిటీ లీడర్ అయినటువంటి చక్ షూమర్ గారు ట్రంప్ మాటల్ని ఒక్క మాటలో చెప్పేశారు, దిస్ ఈజ్ స్టూపిడిటీ. ఆయన క్లియర్ గా అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మన క్లోజెస్ట్ ఫ్రెండ్ మీద మనమే టారిఫ్లు వేయడం ఏంటి? ఇది దేశ భద్రత కాదు, ఇది డిప్లొమసీ ఫెయిలియర్. ఇక్కడితో ఆగలేదు, దీన్ని ఆపడానికి మేము కొత్త లెజిస్లేషన్ కూడా మేము తీసుకొస్తాము అని ఓపెన్ గా ప్రకటించారు. ఇప్పుడు ఇక్కడ ఒక కీలకమైన విషయం, ఇది కేవలం డెమోక్రాట్స్ వర్సెస్ ట్రంప్ మాత్రమే కాదు, ట్రంప్ సొంత పార్టీ అయినటువంటి రిపబ్లికన్ పార్టీలో కూడా తిరుగుబాటు మొదలైంది. కొంతమంది రిపబ్లికన్ లీడర్స్ బయటకు చెప్పకపోయినా కూడా ఈ ప్లాన్ కి అస్సలు సపోర్ట్ అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే టారిఫ్ వార్స్ అంటే అమెరికా కంపెనీలకే నష్టం, అమెరికన్ వినియోగదారులకే భారం, ఇక చివరకు ఓట్లు కూడా పోయేటటువంటి రిస్క్. అంటే అర్థం ఏంటి? ట్రంప్ ఇప్పుడు ఒకేసారి 3 ఫ్రంట్స్ తో యుద్ధం చేస్తున్నాడు. బయట యూరోప్ తో, లోపల కాంగ్రెస్ తో,
ఇంకా లోతుగా సొంత పార్టీతోటే. ఇది కేవలం గ్రీన్లాండ్ కథ మాత్రమే కాదు, ఇది ట్రంప్ పవర్ ను పరీక్షించేటటువంటి క్షణం, అమెరికన్ డెమోక్రసీకి స్ట్రెస్ టెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా డాన్ బేకన్ అనే రిపబ్లికన్ ఎంపీ కాంగ్రెస్ లో ప్రెసిడెంట్ పవర్ ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు ట్రంప్ సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత మొదలైపోయింది. అంతేకాదు పబ్లిక్ సపోర్ట్ కూడా అంత లేదు. ఇక లేటెస్ట్ సర్వేల ప్రకారము, రైటర్స్ మరియు ఇన్ఫర్మేషన్ ప్రకారము అమెరికాలో 5 మందిలో ఒక్కరు మాత్రమే గ్రీన్లాండ్ లీజ్ కు ఒప్పుకుంటున్నారు. మిగిలిన 80% మంది అయితే దీన్ని ఒక చెత్త ఐడియా అని చెప్పేసి అంటున్నారు. ఇక ఈ గొడవ వలన ఎకనామిక్ నష్టం, ఈ నష్టం వారు ఊహించలేని స్థాయికి వెళ్ళిపోతుందని ఒక భయం. ఇప్పుడు ట్రంప్ అంచనా వేసుకుంది ఒకటి, ఆగదనుకున్నది తారుమారు అయిపోయింది. అతను అనుకున్నది యూరోప్ ని లొంగ తీసుకొని అమెరికాతో డీల్స్ రాసుకుందామని. కానీ ఏమైంది? ఎదిరింపులు, బెదిరింపులు. అమెరికా చేతికి రావాల్సిన 1,00,000 కోట్ల డీల్ ఇప్పుడు గాలి అయిపోయాయి. ఇక్కడ క్లియర్ పాయింట్స్ లో చెప్పాలంటే, ఇప్పుడు ఇండియాపై 30% ట్యాక్స్ వేశాక నార్త్ డకోటా మరియు మాంటేనా లో ఉన్నటువంటి రైతులు విలవిలలాడిపోయారు. ఎందుకంటే అమెరికాలో ఈ లెంటిల్స్ అండ్ పాల్సెస్ మార్కెట్ ఇప్పుడు సిగ్గు కనుక్కుంటుంది. ఎక్కువ ధరకు కొనడానికి ఇప్పుడు కొనుగోలుదారులు లేరు. ఇప్పుడు టారిఫ్లు, బ్లాక్ మెయిల్, ఫోర్స్ అన్ని ఒక ప్లే మాత్రమే. కానీ స్మార్ట్ కౌంటర్, స్ట్రాటజిక్ ప్లానింగ్, అలాగే కన్సిస్టెన్సీ, ఇవే నిజంగా గేమ్ ని మార్చే అంశాలు. మీకు మా జాక్ నోస్ ఫ్యామిలీ స్టాండర్డ్స్ కు సెట్ అయ్యే వాళ్ళు ఎవరైనా మీకు గుర్తొస్తే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కించి వాళ్ళని కూడా మన ఫ్యామిలీలోనికి తీసుకురండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ పెట్టుకోండి. మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది.